సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ చెడిపోయిన మనిషి. రచన నెల్లిట్ల రమాదేవి. తెల్లారి వరకు ఊరంతా గుప్పుమన్నది. ఏ ఇద్దరి నోట విన్నా అదే విషయం. మగవాళ్లు బాహాటంగానే మాట్లాడుకుంటుంటే ఆడవాళ్లు చెంగులడ్డం పెట్టుకుని గుసగుసలాడుతున్నారు. ఎట్లయిందంట అన్న మాటలు ఊరు కచ్చీరు దగ్గర, మంచినీళ్ల బావి దగ్గర గాలిలో గింగిర్లాడుతున్నాయి. మధ్యాహ్నం కల్లా పట్నం వెళ్లిన వెంకట్రామారావు ఊర్లోకి వచ్చాడు. దారిలో తెలిసిందో, ఊర్లోకి వచ్చినాక తెలిసిందో గాని సవారి కచ్చడం దిగేవరకే అతని ముఖం జేవురించి ఉంది. గడిలోపలికి వెళ్లకుండా సరాసరి 3 ఇళ్ల ఆవల ఉన్న కిష్టమ్మ ఇంటికి కదిలాడు. ఇంటి ముందు కొద్దిమంది గుమిగుడి ఉన్నారు. పెండారీలంట. ఈ తాప మా నూరు మీద పడ్డరు. పాపం కిట్టమ్మ దుర్సాని ఎంత చక్కదనంగుండేది. తెల్లు చేసిండ్రంట. అసలు ఇంట్లోకెళ్ళి బయటకొచ్చేదిదా, ఎవలకన్నా కండ్లబడేడిదా అన్యాలమైపోయింది. ఏదో పూసో పోగో ఎత్తుకుపోయినా మళ్ళా సంపాదించుకోవచ్చు గాని గిదేందోదినే ఆటోలను ఖరాబు చేసుడు. ఇక ఏం దిక్కు? ఊకొండ్రులా, పెద్దరొస్తాండు. రకరకాల గొంతులు వెంకట్రామారావును చూడగానే ఆగిపోయాయి. గుంపుని తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. చతుశాల భవంతి, మధ్యలో గచ్చు, చుట్టూ 4 మనసాళ్లు. ప్రతి మనసాలకు చివర ఓ గది. పడమటి గది వైపు వెళ్ళాడు. అది పడక గది. దర్వాజాకు పూసల తోరణాలు వెళ్లాడుతున్నాయి. అర్ధచంద్రాకారంలో 2 వైపులా తెల్లని కుట్టుపూల పరదాలను తోసుకుంటూ దడదడలాడుతున్న గుండెలతో లోపలికి అడుగుపెట్టాడు. పెద్ద చాందిని మంచం, చుట్టూ మచ్చందార్ తెరలు, అర్రగోడలకు అందమైన తంజావూరు చిత్రాలు కిష్టమ్మ వేసినవేనని తెలుపుతున్నాయి. మూలగా గుండ్రని టేకుబల్లపై నగిసి చెక్కిన కూజ. ఇంతకు ఏదామె? అతని కళ్ళు చుట్టూ చూశాయి. మంచానికి గోడకి మధ్యనున్న సన్నని జాగాలో నేలమీద పడుకుని ఉంది. నల్లని నిడుపాటి కేశాలు వీపంతా పరుచుకుని ఉన్నాయి. కిష్టమ్మా అనబోయి వదినే అన్నాడు వరుకుతున్న గొంతుతో. దిక్కున లేచి కూర్చుందామె. కురులన్నీ ముఖాన్ని కప్పేసి నవమి నాటి చంద్రునిలా ఉంది ముఖం. వడిలిపోయి చెక్కిళ్లపై కన్నీటి చారికలతో, అక్కడక్కడ ఘాట్లతో కందిపోయి కమిలిపోయి జడివానకు తడిసి రేకులు రాలుతున్న మల్లెపువ్వులా ఉంది. నీళ్లు పిండుతున్న పచ్చిబట్ట అయ్యింది అతని మనస్సు. మోకాళ్ల మీద ఆమె ముందు కూర్చున్నాడు. పొడవాటి శేర్వాణి నేలను తాకింది. ఆమె దుఃఖం చెలియల కట్టను దాటింది. మరిది అన్న మాట ఏడుపులో కలిసిపోయింది. కిష్టమ్మ తలమీద చేయి వేసి నిమరాలన్న కోరికను అతి కష్టం మీద అణుచుకుని చుట్టూ చూశాడు. నిన్నటి రాత్రి కామాంధుల దుశ్చర్యతాలకు ఆనవాళ్ళింకా చెరిగిపోలేదు. సంభాళించుకోండి వదినే, జరగరాని ఘోరం జరిగిపోయింది. నేను హుజూర్ను కలవ పట్నం పోయుండి ఊర్లో ఉంటే గింత అన్యాయం జరగనిస్తున్నా? తనకు తానే చెప్పుకుంటున్నట్టు జీర గొంతుతో అన్నాడు. ఆమె నుండి వెక్కిళ్లే సమాధానంగా వచ్చాయి. ఏమనడానికి అతనికి తోచలేదు. కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్య మౌన సంభాషణను గాలి ఉగ్గబట్టి ఉంచింది. ఇది మీకు కాదు అవమానం, మాకు, ఊరికి. మీరు మామూలుగా ఎప్పటి తీరుండుండోదినే అన్నాడు చివరకు సాహసించి. ఆమె దీన, పరాధీన. ఏం చెబుతుంది? దుఃఖభాష తప్ప మరేమీ ఎరగనట్లు ఏడుస్తూనే ఉంది. భుజాలపై మెడపై ఉన్న చేతిగాట్లను కనిపించకుండా దాచుకోవడానికి కొంగును మరింత దగ్గరగా బిగదీసి కప్పుకుంది. అది గమనించిన వెంకట్రాముడి హృదయం కలుక్కుమంది. కాస్త మంతీర్థం పుచ్చుకుంటారా? గుమ్మం అవతల నిలబడి అడిగింది ఆండాల్. ఆమెను, ఆమె భర్త పెరుమాళను చెన్నపట్నం నుండి వంట కోసం తమ చిన్నాయన చాన్నాళ్ల క్రితం తీసుకొచ్చాడు. వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోయారు. వద్దన్నట్టు తల ఊపాడు. పొద్దుటి నుండి వారు పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. మీరు చెబితేనైనా సందేహంగా ఆగిపోయింది ఆండాల్. వదినే, లేచి కాస్త ఎంగిలిపడండి. మీరు బాగుండాలే. ఏ అగాయత్యం తలపోయొద్దు తడబడుతూ చెప్పి
ఎక్కువసేపు ఉండలేక బయటపడ్డాడు. చంద్రమన్నయ్య పోయిన 6 ఏళ్లకు ఎలాంటి పరిస్థితిలో ఈ ఇంట అడుగుపెట్టాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు కిష్టమ్మ బాగోగుల గురించి తెలుసుకుంటూ పరోక్షంగా సాయం చేస్తున్నా మళ్ళీ ఇన్నాళ్లకు తను ఇలా చూడవలసి వస్తుందని అనుకోలేదు. వెనకాలే వచ్చి నిలబడ్డ దాసి పారిజాతం చేతిలో బేడ ఉంచి, దొరసాని పదిలం, ఎటుపోయినా కనిపెట్టుకుని ఉండు అంటూ కదిలాడు. పారిజాతం సరేనని సంభ్రమంగా తలూపడం కూడా గమనించకుండా ఇంటికి పోయి స్నానం చేశాక శరీరం చల్లబడింది. మనసు మాత్రం ఇంకా మండుతూనే ఉంది. మధ్యలోనే తెలిసిందా? పాపం అక్కయ్యకు ఎంత అన్యాయమైంది. మీరు వచ్చినాక పోదామనుకున్నా. ఊళ్ళకి రాగానే ఇంటికి రాకుంటే అటే పోయిండ్రనుకున్నా అన్నది జానకి సానుభూతిగా. అవునన్నట్టు తలూపాడు. ఊళ్ళ కుల పెద్దలు, మామగార్లు, బావగార్లు, మరుదులు అందరూ పెద్ద కచేరి దగ్గర జమైండ్రటండి. మీరు ఇంటికి రాగానే అక్కడికి రమ్మని చెప్పి ఏలోని దోలిండ్రు మళ్ళీ జానకి చెప్పింది. వెంకట్రాముడు అన్నం కలుపుతున్నాడు అన్యమనస్కంగా. అయ్యో, వారం దినాల సంధి లేరాయే, భోజనమే సరిగ్గా చేయకపోదిరి, చెయ్యి కడిగితిరి. జానకి నొచ్చుకుంది. వాకిట్లో మాటలు వినబడి చేతులు తుడుచుకొని బంకులకు నడిచిండు వెంకట్రాముడు. అయ్యా, తమరి గురించే అందరు చూస్తాన్రు, మీకు మతల బెరకేందో లేదనని మళ్ళా నన్ను దోలిండ్రు అన్నాడు సుంకరి. వస్తున్నపా అంటూ చెప్పులు తొడుక్కొని బయలుదేరాడు. వెనకాలే పెద్ద సేర్దారు కదిలాడు. గడి ముందర్నే బురుజు, దాని ఆనుకునే పెద్ద కచీరు. పెద్ద ఇంటివాళ్ల చర్చలు, పంచాయతీలు అక్కడ లోపలి దివాన్ ఖానాలో అవుతాయి. నిజాం అన్యాయుల్లో సుబేదార్లో వస్తే విశ్రాంతి భవనం కూడా అదే. ఇతరులవి బయట పెద్ద వరండాలో మాటా ముచ్చట్లు, పరిష్కారాలు జరుగుతాయి. అయితే వీటికన్నా ఊరి మధ్యల గంగరావి చెట్టు కింద అయ్యే సామాన్యుల తగాదాలే నిక్కచ్చిగా జరుగుతాయి. తొందరగా అటో ఇటో తేలిపోతాయి. వెంకట్రామారావు అడుగు పెడుతూనే అక్కడ అదివరకే కూర్చున్న పెద్దల మాటలు కొంచెం స్థాయి తగ్గి గుసగుసలుగా మారిపోయాయి. అందరికీ నమస్కరించి అధ్యక్ష స్థానంలో కూర్చున్నాడు. చెప్పమన్నట్టు సైగ చేశాడు. అందరిలోకి పెద్దవాడైన నరసింహారావు మొదలుపెట్టాడు. సంగతి నీకు కూడా తెలుసుండొచ్చు వెంకట్రాముడు. నిన్న రాత్రి మన ఊరి మీద పెండారీల గుంపు గుర్రాలతో వచ్చి పడ్డది. ఎవరికి వాళ్ళం ఎట్లనో తిప్పలు పడి వయసులో పిల్లలను, ఆడోళ్లను, అంతో ఇంతో సొమ్మును, జవహరిని కాపాడుకున్నాం. పాపం చంద్రప్రకాష్ భార్య, అదే ఆమె పేరు కృష్ణవేనో ఏందోనట, మరి తలుపులు గిన సరిగా పెట్టుకోలేదో ఏందో, లేక ఎండాకాలమని మిద్ద మీద మంచాలలో గిట్ల వన్నరో గాని వాళ్లకు జిక్కుడు జరిగి ఆమెను పాడు చేసిండ్రని తెలిసింది. వెంకట్రాముడు ఆవేశాన్ని అంచుకుంటూ వింటున్నాడు. సరే, ఇక జరగరానిది జరిగిపోయింది. అయినా ఎవరి కర్మను ఎవరు మారుస్తారు? జరిగేది చూడాలి కదా. అందుకే అందరం కూడి ఒక తీర్మానం చేసినాం. ఆగి ఓరగా వెంకట్రాముడి ముఖంలో భావాలను గమనిస్తూ చెప్పాడు. మీ తాతల కాలం నుంచే మీరు పెద్దింటోళ్ళు. ఇటు కులంలోనైనా అటు సంపదలు గాని, హుజూరు దగ్గర పతేరకు గాని, మరి నిమ్మలంగా ఈని మన తీర్మానం అమలయ్యేటట్టు చూడాలి. సంగతేదో చెప్పుండి మామా, గవర్నెందుకు అసహనంగా అన్నాడు వెంకట్రాముడు. రాసింది చదువుండ్రి చిన్నాయన. వెంకట్రాముడు మాత్రం కాదంటాడా? ముందు జాగ్రత్తగా అన్నాడు పట్టాభి. వెంకట్రామారావుకి వరుసకు బావవుతాడు. ఇందు మూలంగా నిర్ణయించినదేమనగా, పెండారీలన్నబడు సంచార దొంగల ముఠాల గుంపుచే బలత్కారింపబడి శీలము కోల్పోయి స్వర్గీయ దేశముఖ్ చంద్రప్రకాశరావు భార్య విధవరాలైన కృష్ణవేణిని ఈ రోజు నుండి కుల బహిష్కరణ మరియు గ్రామ బహిష్కరణ చేయనైనది. ఆమె వంశపారంపర్యంగా వచ్చిన దేవుడిలో నివసించుటకు గాని, ఆస్తిపాస్తులు అనుభవించుటకు గాని అయోగ్యురాలు. ఊరు విడిచి వెళ్లి బ్రతుకు మార్గము లేనట్లయితే చెరువుకు దిగువ చాకలివాండ్లు బట్టలుతుకే రేవుకు ఆవల గుడిసె ఏర్పరచుకొనవచ్చు. అయితే ఆమె ఇంటికి ఎవరు వెళ్లరాదు, ఆమె ఎవరింటికి రాకూడదు. పనిపాటల వాళ్ళు కూడా వెళ్ళుటకు వీలు లేదు. ఇక స్వర్గీయ చంద్రప్రకాష్ గారి ఆస్తి, ఆయన 20 ఎకరాల తరిపొలము, 40 ఎకరాల కుష్కి, 4.5 ఎకరాల మామిడి తోట, పశువుల దొడ్డి, పాడి బర్రెలు, వ్యవసాయ పశువులు, కచ్చడం ఎడ్లు, దేవుడి భవనము, జవహరి, వెండి నగలు, ఇంకా ఇతరములు అన్నీ వారి తోడబుట్టిన సోదరులు 4గురికి సమానంగా చెందుతాయి. కనుక పెద్దల సమక్షంలో అట్లు పంపకాలు చేయదగును. ఇది బంధువుల, కుల పెద్దల అంగీకారంతో రూపొందించబడిన తీర్పు. వరంగల్ జిల్లా, మానుకోట తాలూకా,
సాకిం రాయవరం వైశాఖ బహుళ విధియ సరియగు తారీఖు 16 మే 1901 చదవడం ముగించాడు నరసింహారావు. వెంకట్రామారావు కళ్ళు ఎర్రబడ్డాయి. ఆవేశం, ఆక్రోశం రెండు కళ్లలోనూ నిండుకున్నాయి. చేతులు కుర్చీపై బిగుసుకున్నాయి. ఇది ఏ కాలపు నీతి మామా? మీకందరికీ సమ్మతమేనా? క్రోధాన్ని బిగబట్టి అడిగాడు. అందరూ దాదాపు ఒప్పినట్టే. ఇంలా ఒప్పుకోకపోయేటందుకేమున్నది? ఇది రివాజే గదా అన్నాడు నరసింహారావు తాపిగా. పాపం ఆడమనిషి దుర్మార్గుల చేతుల్లో అన్యాయమైపోయింది. ఇంకో పాలివాండ్ల పెద్ద అయిన జగన్నాథరావు సానుభూతిగా అన్నాడు. వాండ్ల చేతుల్లో ఎట్లాగూ అన్యాయమైపోయింది గాని మన చేతులలో అంతకన్నా ఎక్కువ అన్యాయమైపోతుంది కదా పెద్దనాయన, బాధగా అన్నాడు వెంకట్రామారావు. చిన్న వయసు ఉడుకునెత్తరోలకు గిది అన్యాయం అనిపిస్తుండొచ్చు గాని ఇది పద్ధతైన తీర్పే వెంకట్రాముడు. చెడిపోయిన మనిషిని మన ఇండ్ల నడుమ పెట్టుకుంటామా చెప్పు అన్నాడు నరసింహారావు. పెద్దలందరూ తలలు పగ్గించారు. ఆమె ఎట్లా చెడిపోయింది మామా? ప్రశ్నించాడు వెంకట్రాముడు. అదేం ప్రశ్న అన్నట్లు చూశారందరూ. పెండారిలనేటోళ్లు ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి బతికేటందుకు మన దేశం వచ్చి వండుకుంటూ ఇక్కడ చాలా ఊర్లలో జొరబడుతున్నారు. పెళ్లి కాని ఆడపిల్లలను ఎత్తుకుపోయి పెళ్లిళ్లు చేసుకున్నాడు, బలాత్కారం చేసుడు. మనం ఏడాది నుంచి ఇంటనే ఉన్నాం. ఇక కాస్త ఉన్నోళ్ల ఇండ్లల్లో జొర్రి ఆడోళ్లను జడగొట్టుడు, ఎండి బంగారం ఎత్తుకుపోవుడు, ఏమి దొరకకపోతే మెత్తగా కొట్టిపోవుడు చూస్తుంటిమి. ఇండ్లా ఆడోళ్ల తప్పేముంటది? వెంకట్రాముడి మాటలకు ఎవరూ జవాబు చెప్పలేదు. ఒక పులి జింకను వేటాడి గాయపరిస్తే గా జింకను మిగతా జింకలు గుంపులో కలుపుకోవా? గట్లనే వదిలిపెడతాయా? మరి మనుషులల్లో గిదేం న్యాయం? నేనొప్ప గట్టిగా అన్నాడు. అక్కడికి ఇంటికొక్కరం కావాళ్ళు కాస్తీన్ గదా, ఇంకేం చేస్తాం? ఎవరో నసిగారు. ఏం కావాలి కాసిండ్రు? ఇంటికొక్కళ్ళు కావలి నెల రోజులున్నారేమో. మెల్లమెల్లగా ఒక్కరొక్కరు జారుకున్నారు. సుంకరోండ్ల మీద, జీతగాండ్ల మీద వదిలిపెట్టిండ్రు. మన చుట్టుపక్కల ఎక్కడ ఏం గాలేదని పరాగతి ఉన్నప్పుడు వాళ్ళు దొంగ దెబ్బ తీసిండ్రు. ఎవరింట్లో వాళ్ళు వండుకొని వాళ్ళ పిల్లలను, ఆడోళ్లను, సొమ్ము సంబంధాలను కాపాడుకున్నారు. ఆమెకెవ్వరు లేరనే కదా వదిలిపెట్టిండ్రు. గదే గదే గుర్రాల చప్పుడు ఇనంగానే మనిషికొక గుత్పో, కట్టో, గడ్డపారో అందుకొని ఉరికితే అందరిని చూసి వాళ్లే బయటపడి వచ్చిన తోవబడుదురు గదా. చిచ్చి, మోకా మీద నేను ఊర్లో లేకుంటాయి తిని బాధపడుతూ అన్నాడు వెంకట్రామారావు. అయినా జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభమున్నది? తీర్మానం సంగతి చూద్దాం ముందట. నరసింహారావు సైగతో ఇంకో పెద్ద మనిషి యాదగిరిరావు అన్నాడు. గింత అన్యాయమైన తీర్పు నేనొప్ప, దస్తఖత్ చెయ్యా. వెంకట్రామారావు స్థిరంగా అన్నాడు. అయ్యో, గట్ల మాట్లాడితే ఎట్లా వెంకట్రాముడు? పాలివాన్లం అందరూ ఒక మాటెంబడి ఉండొద్దా? అందరిళ్ళల్లా అందరికి పిల్లలు ఉన్నారు. రేపు వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఊర్లా తక్కువ కులాలోళ్ళు రేపు మన మాట వింటారా? ఒగనికి న్యాయం చెప్పేటోళ్ళం మనమే ధర్మం తప్పుతామా? ధైర్యం చేసి యాదగిరిరావు అన్నాడు. న్యాయం ఎక్కడిది, ధర్మం ఎక్కడిది చిన్నాయన? 12 ఏళ్ల పిల్లని తీసుకొచ్చి అప్పటికే టీబీ ఉన్నదని తెలిసిన చంద్రమన్నయ్యకిచ్చి పెళ్లి చేసిండ్రు. ఏమి న్యాయం ఉండే? సరే, ఆయన చచ్చిపోయినప్పుడు వదినకు 18 ఏండ్లు. గప్పుడు అందరూ ఏం మాట్లాడిండ్రు? ఆమెకు అన్యాయమైంది, పిల్లలు కూడా లేరు గనక ఆమె ఉన్నన్నాళ్ళు ఆమె వంతు జాయిదాద్ అనుభవించవచ్చు, అయినాక 4 మరుదులు పంచుకోవచ్చు, ఆమెను ఇంటి ఆడబిడ్డ తీరుగా చూసుకుంటాం అనలేదా? మా నాయన, చిన్నాయన, చిన్నమ్మ కూడా ఉండిరప్పుడు. నేనప్పుడు 13 ఏండ్ల పిల్లగాడిని. నాకంతా జ్ఞాపకమే. ఇప్పుడు ఏమైందని కొత్తగా తీర్పు రాసిండ్రు? ఆమె ఆస్తి తీసుకొని ఎక్కడికన్నా పరారైతుండేనా? ఇప్పటి విషయంలో ఆమె తప్పేందో నాకు చెప్పుండ్రి తీవ్రంగా అన్నాడు వెంకట్రామారావు. ఎట్లయినా కుక్క ముట్టిన సద్దిని మళ్ళా ఇంట్లోకి తెచ్చుకుంటామా? ఎంగిలి పేరు అయిపోయే. మన కాండానికి మచ్చొచ్చినట్టే కదా. మనం ఆడిపిల్లనిచ్చిన దగ్గర, తెచ్చుకున్న దగ్గర మాటొచ్చి రాకపోకలు బంద్ అయితే ఎట్లుంటది? ఎంత అమర్యాద, ఎంత నాదానుకుంటది? పరయోనింట్లో ఉండొచ్చిన దాన్ని ఏలుకున్నాడని ఒక చాకలోడన్న మాటను పట్టుకొని రాముడే సీతను అడవిలో ఇడిచిపెట్టిండు. అంతకంటే గొప్ప ఉండమా మనం? ఇక్కడ చూస్తేనేమో అఘాయిత్యమైన సంగతి బాజాప్తా తెలుస్తూనే ఉండే. ఇంతకంటే ఏం చేస్తాం? ఇంక నయం, ఊరి బయట ఉండనిస్తున్నాం. అందరి తరపున మాట్లాడుతున్నట్టు నిక్కచ్చిగా చెప్పాడు నరసింహారావు. కాలాన్ని బట్టి ధర్మం మారాలే. ఇది రామాయణం కాదు, రాముని కాలం కాదు. రాముడు మరి రావణాసురుని చంపి సీతను కాపాడి తెచ్చుకున్నాడు కదా. మనం ఇంట్లో పడుకొని రావణాసురులకు వదిలిన అప్పచెప్పినాం. మన తప్పుకు ఆమెను బలి చేసుడు ఎక్కడిది? ఆవేదనతో అన్నాడు వెంకట్రాముడు. వాళ్లలో వాళ్లకు చర్చలు మొదలైనాయి. యువకులు, కాస్త చదువుకున్న వాళ్లు వెంకట్రామారావు వైపు మొగ్గు చూపితే, కాస్త చాండ్రస్సులు, వయసు మలిన వాళ్లు తీర్పు ఉన్నదున్నట్లు అమలు జరగకపోతే
అరిష్టమన్నట్టుగా మాట్లాడసాగారు. ఇది ఆమె కోసమా, ఆస్తి కోసమా? ఓహో, ఆమె పక్క అలవాటైంది గదా, అందుకే ఆమె దిక్కు గంతగానం మాట్లాడుతున్నాడు. కిష్టమ్మ మరిది వాసుదేవరావు చిన్నగా అని విషపు నవ్వు నవ్వాడు. వెంకట్రాముడు విన్నాడు. అతనిలో ఆగ్రహం చివ్వున ఎగిసింది. ఎవడు కూసిండో ఆ కూత సరిగ్గనే కూసిండు. అవును, ఆమె పక్క నాకు అలవాటే. ఆమె పక్కల కొంగు కప్పుకొని పండుకున్నా. మీకందరికీ ఎరుకే, ఆమె నా మేనమామ బిడ్డని. మా అమ్మ మా తమ్ముడు పుట్టంగానే పురిట్లనే బాలింత రోగం వచ్చి చచ్చిపోతే మేమిద్దరం మా మేనమామ ఇంట్లో 4-5 ఏళ్లు పెరిగినాం. గీ కిష్టమ్మ వదినే నాకంటే 6 ఏళ్లు పెద్దది. మమ్మల్ని ఎత్తుకొని ముక్కు తుడిచి మూతి తుడిచి అన్నం కలిపి పెట్టి ఆడిచ్చి పాడిచ్చి పక్కల పండబెట్టుకునేది. ఒక్క నాకేంది, మా తమ్మునికి కూడా ఆమె పక్క అలవాటే. ఇక్కడ చిన్నాయన కోడలిగా వచ్చినాక తల్లి లెక్కనే చూసినాం గాని ఈ మాట అన్న లుచ్చాగాని లెక్క నడిజాము రాత్రి పోయి ఎన్నడూ ఆమె గలుమ తలుపు కొట్టలే. అయినా ఆమె ఆస్తి మా చిన్నాయన కొడుకులు ఇప్పుడు కాకున్నా ఆ ఘటం దప్పినాకైనా పంచుకునేదే గాని నాకైతే రాదు గదా. దానికోసం ఆ మనిషిని గింత ఘోష పెట్టాలనా? ఆమె పనికిరాదు గాని జాయిదాదు పనికొస్తుందా? ఇంతకు ఎవరు చెడిపోయిండ్రు, ఆమెనా మనమా? అతని మాటలకు కాసేపు ఎవరూ మాట్లాడలేదు. నేను ఈ మాట ఏమాత్రం ఒప్పుకోను. ఆమె ఊర్లోనే ఉంటది, ఆ ఇంట్లోనే ఉంటది. ఆమె ఆస్తి ఆమెకే ఉంటది. ఆ ఇంటికి మాకు రాకపోకలుంటాయి. కావాలనంటే మా ఇల్లు కూడా వెలివేయండి, మేము మీ ఇళ్ళకు కూడా రాము. ఇక జీతగాళ్ళు నేతగాళ్ళు పనిపాటలు చేసేటోళ్ళు ఎట్లా రారో నేను కూడా చూస్తా, నిక్కచ్చిగా చెప్పి విసవిస నడిచిపోయాడు వెంకట్రామారావు. దారంతా జ్ఞాపకాల తుఫాన్ అతను చుట్టుముట్టి 10 ఏళ్ల అమ్మాయి కుసుమ కోమలమైన చేతులతో సుతారంగా తనను ఎత్తుకొని భుజం మీద పడుకోబెట్టుకొని అమ్మ కోసం ఏడుస్తున్న తనను ఓదార్చటం, పాట పాడుతూ నిద్రపుచ్చటం, మెత్తటి పక్కలో పడుకోబెట్టటం, రాత్రిపూట నిద్రలో లేచి కిట్టమ్మా అని ఏడుస్తుంటే లేని పెద్దరికం తెచ్చుకొని తన దుప్పటి కప్పి దగ్గరికి తీసుకుని జోకొట్టడం మర్చిపోగలడా? సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు చిన్నాయన పెద్ద కొడుకు చంద్రమన్నయ్య భార్యగా పసితెన మొదలని ఆ ముఖంలో బలవంతంగా తెచ్చిపెట్టుకున్న ఇంటి కోడలి బాధ్యతను చూసి ఎందుకో గుండె కలుక్కుమన్న విషయం ఇంకా జ్ఞాపకమే. 6 ఏళ్ల క్రితం చంద్రమన్నయ్య చనిపోయిన 6 నెలలకి లండన్ నుండి ఇంటికి వచ్చినాక వాళ్ళింటికి వెళితే అంత సౌందర్యరాశి సన్యాసినిగా మారి తను గీసిన బొమ్మలు చూపిస్తూ ఎట్లున్నావు కిష్టమ్మా అని తనడిగిన మాటకు ఆ పెదవుల మీద నిర్లిప్తంగా విరిగిన నవ్వు ఇప్పటికీ గుర్తే. ఎప్పుడైనా వెళితే పలహారం పంపించి ఆ తెరల మాట నుండి మాట్లాడడం భరించలేక అటువైపే వెళ్లడం మానుకున్నాడు తను. పెద్దగైనంక నిన్ను విమానంలో తీసుకుపోతానని చిన్ననాడు తానన్న మాటలు గుర్తు చేసి నవ్విన ఆమె సంభాషణలోని తాత్వికత ప్రతిరోజు వెంటాడుతూనే ఉంటుంది. ఎంత మాటన్నాడు వాసన్నయ్య. రగులుతున్న అగ్నిపర్వతంలా ఇంటికొచ్చిన భర్తని ఏమైందని అడిగింది జానకి. ఈ మృగాల మధ్య ఆమె బ్రతకలేదు జానకి. ఒక్కరోజుకే ఎన్ని కుట్రలు చేస్తున్నారో ఎరికేనా? మన అండ పోకూడదమని చూస్తున్నారు. నన్ను నువ్వు నమ్మితే చాలు చిన్న పిల్లాడిలా తల్లడిల్తున్న భర్తను ఓదార్చింది జానకి. మీ మనసు నాకు తెలియదా? పోనీ అక్కయ్యని తీసుకొచ్చి మనింట్లో ఉంచుకుందామండి. వద్దొద్దు, ఆమెకుండే హక్కు హజం పోగొట్టినోళమైతాం. నువ్వు మధ్య మధ్యన పోయి మంచి చెడ్డ అరుసుకో, మనం ఉన్నమని ధైర్యం చెప్పు. ఆమె వ్యవసాయం ఎప్పటి తీరుగా సేర్దార్ గోవిందరావుని జయమందం, ఏమైతుందో చూద్దాం. అక్కడ దివాన్ ఖానాల తర్వాత కూడా చర్చలు కొనసాగినాయి. వెంకట్రాముడు లండన్ల బారిస్టర్ చదివిండు, దొరల పద్ధతులు చూసిండు, నిజాం నజర్ల ఉన్నాడు, పెద్ద పెద్దోళ్లతోటి దోస్తానాలున్నాయి. పెంపకం పోయిన చోటి ఆస్తి, ఇక్కడే ఆస్తి, వాళ్ళ నాయన ఆబ్కారీ మామలా చేసి సంపాదించిన ఆస్తి కలిసి బోలెడంతున్నది. ఊళ్ళే చాకలోలకి భూములిచ్చిండు, అందరికీ సాయం చేస్తాడు, పాపం పుణ్యం చూస్తాడు. పనోండ్లు గాయన మాటనే ఇంటారు. ఆయనను కాదంటే కష్టం. ఎట్లనో ఒప్పిద్దామనుకుంటే పిచ్చి కూత కూసు చెడగొడుతువి అని వాసుదేవరావుని మందలించారు కొందరు. అయితేంది, పెద్ద వకీల్ని పెట్టి కేసేపిస్తాం, ఆస్తి ఎట్లా రాదో చూస్తాం అన్నాడు వాసుదేవరావు హూంకరించి. అతని తమ్ముళ్ళు వంతపాడారు. 34 ఏళ్లు గడిచాయి. కోర్టులో కేసు నడుస్తూనే ఉన్నది. కిష్టమ్మ తరపున హైదరాబాదులో పెద్ద వకీలు నియమించి ఆ ఖర్చులన్నీ తానే భరిస్తూ వచ్చాడు వెంకట్రామారావు. ఆమె మరుదులు కూడా ఇంకో వకీల్ని పెట్టి కేసు నడిపారు.
వాళ్ళ ఆస్తిపాస్తులు సగానికి పైగా హరించుకుపోయాయి. వెంకట్రామారావు కూడా బాగానే ఖర్చయింది. అయినా అతను పట్టు వదల్లేదు. కాలం ఎన్నో మార్పులు మోసుకొచ్చింది. అహింసాయుత స్వాతంత్ర పోరాటం గాంధీగారి నేతృత్వంలో అంతకంతకు తీవ్రమైంది. పల్లెటూర్లలో కూడా ఆ ప్రభావం కనిపించడం మొదలైంది. మనుషుల్లో అభ్యుదయ భావాలు, జాతీయ భావనలు పెరిగాయి. కిష్టమ్మపై బహిష్కరణను ఆమె మరుదులు, పాలివాన్లు తప్ప మిగతా వాళ్లు మెల్లమెల్లగా మర్చిపోయారు. వెంకట్రాముడు, జానకి తరచూ తమ పిల్లల్ని తీసుకుని ఆమె ఇంటికి వెళ్లడం, పండుగ రోజుల్లో వంటలు పంపటం చేస్తూనే ఉన్నారు. అయితే ఆమె ఇన్నేళ్లలో మిగతా బంధువుల కంట కనపడింది చాలా తక్కువ. తనకు తానే గృహ నిర్బంధ శిక్ష విధించుకున్న దానిలా ఇల్లు దాటకపోయేది. బతుకమ్మ పండగ రోజులు జానకి పుట్టింటికి వెళ్ళింది. కేసు ముగింపుకు రావడంతో 10 రోజులుగా హైదరాబాద్లోనే ఉన్నాడు వెంకట్రామారావు. ఎట్టకేలకు ఆ రోజు తీర్పు వెలువడ్డంతో అతని ఆనందానికి అంతులేదు. కిష్టమ్మకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఆమె వంతు ఆస్తిపాస్తులపై సర్వహక్కులు ఆమెవేనని, ఆమె తదనంతరం ఆమెకిష్టమున్న వారికి దారాదత్తం చేయవచ్చునని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ కాగితాలు తీసుకుని బయలుదేరిన వెంకట్రామారావు ఊళ్ళోకి రాగానే సరాసరి కిష్టమ్మ ఇంటికే వెళ్ళాడు. వదినే, మనమే గెలిచినాం అంటూ లోపలికి అడుగుపెట్టిన అతనికి మంచంపై మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్న కిష్టమ్మ కనిపించింది. వారం దినాల సంధి జ్వరమొస్తాంది. గింత బుక్క తినలే, చుక్క నీరు తాగలే. దొరసానిని చూస్తే భయమైతాంది అన్నది పారిజాతం. వైద్యుని విలవలే అడిగాడు. ఊళ్ళే ఇసంజరాలంట. ఒకళ్ళను ముట్టుకుంటే ఇంకొకళ్ళకొస్తాయట. గాయన రానన్నాడు. మందిస్తే తీసుకొచ్చేసిన గాని ఏం తక్కువ లేదు దిగులుగా చెప్పింది పారిజాతం. వదినే, వదినే అంటూ పిలిచాడు. చలనం లేదు. దుఃఖం తన్నుకొచ్చింది. కిష్టమ్మా అన్నాడు ఆర్తిగా. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది. జీవం లేని కళ్ళల్లో ఎక్కడో చిన్న మెరుపు తళుక్కుమంది. కేసు గెలిచినం కిష్టమ్మా, దుర్మార్గులకు గుణపాఠం చెప్పినాం. లే తల్లి, లే. ఇగో కాగితాలు. వాళ్ళ ముఖాల మీద నవ్వే రోజొచ్చింది ఆవేశంగా అన్నాడు. ఆమె పెదవులపై శుష్కహాసం మెరిసింది. అతనికేసి ఆప్యాయంగా చూసింది. మరుక్షణం ఆ చేతులు నిర్జీవంగా వాలిపోయాయి. కిష్టమ్మా అంటూ వెంకట్రాముడు పెట్టిన కేక వాకిట్లో వేప చెట్టు మీద పక్షుల రొదల్లో కలిసిపోయింది. 6 నెలల తర్వాత ఆ ఇంటి ముందు కిష్టమ్మ అనాథ స్త్రీల శరణాలయం అన్న బోర్డు వెలిసింది.